న్యూస్ ప్రజానాయకుల రాజకీయ జీవితాలను ప్రజలకు తెలియజేసే లీడర్ అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సత్య న్యూస్ ఛానల్ స్టూడియోలో ఉన్న వ్యక్తి ఒక దళిత జననాయకుడు, బహుజనుల బాంధవుడు, సమాజ స్వామికుడు. ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ఉద్యోగిగా ఐఎన్టీయూసీ ఎస్సీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా సేవలందించి అదే ప్రేరణతో ప్రజాసేవ చేయాలనే తలంపుతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాసేవకి అంకితమైన ప్రజాభిమాన నేత. ఆయనే మరెవరో కాదు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, నకరికల్ నియోజకవర్గ నేత కొండేటి మల్లయ్య. ఈ రోజు సత్య న్యూస్ లీడర్ అంతరంగంలో వారి అంతరంగాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. నన్ను ఇంటర్వ్యూకి పిలిచేందుకు సత్య న్యూస్ వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా నిర్మనూరు మండలం ధర్మాపురం మా సొంత గ్రామం. మా మదరు, మా ఫాదర్ కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు. నేను 10th క్లాస్ వరకు నల్లగొండలో రామగిరి హై స్కూల్లో చదువుకుంటూ ఎస్సీ హాస్టల్లో ఉండేవాడిని. 2017-9లో నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా ఫాదర్ చనిపోయి ఉండే. వ్యవసాయ భూమి ఒక 5-6 ఎకరాల మాకు వ్యవసాయ భూమి ఉండేది. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మదర్కు నేను సపోర్ట్గా ఉండి వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ పనులకు కూడా పోతూ మా కుటుంబాన్ని అండగా, మా మదర్కి అండగా నేను ఉండేవాడిని. అట్లా వండుకుంటూ నేను ఏదన్నా సాధించాలి, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే క్రమంలో నేను ఉంటున్న దాంట్లో మా మేనమామ ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉండేది. ఆయన ప్రేరేపణతోని మలేరియా డిపార్ట్మెంట్లో హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ 10th క్లాస్ జరిగిన తర్వాత హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం 84 డిసెంబర్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో నేను హెల్త్ ఉద్యోగం జాయిన్ అయినా. అటు తర్వాత మా మిస్సెస్ని నేను చదివించుకొని డిప్లొమా పాలిటెక్నిక్ చేయించుకొని ఆమెను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించడం జరిగింది. మేమిద్దరం కూడా పట్టుదలతోని, మాకు 2 బిడ్డలు, మా పాపలు కూడా చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదవాలి అనే మనస్తత్వం కలిగినట్టుగా మేము తయారు చేసినాం. మా పిల్లలు కూడా మేము ఎట్లా చెప్తే అట్లా విని ఇద్దరు కూడా ఎంబీబీఎస్ సీట్లు ఒకేసారి ఎంబీబీఎస్ సీట్ 2006లో రావడం జరిగింది. పెద్ద పాపకు ఎంఎస్ దీంట్లో గాంధీలో ఎంబీబీఎస్ వచ్చింది, చిన్నమ్మకు కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అదే క్రమంలో అట్లనే వాళ్ళు కష్టపడి చదివితేనే మనకు ఉంటుంది అనేది వాళ్ళకు నేర్పిన దాంట్లో పెద్దామ ఉమ్మడి రాష్ట్రంలో 4th ర్యాంక్ వచ్చింది. ఎస్సీ కుటుంబంలో పెద్ద ర్యాంక్ 4th ర్యాంక్ వచ్చింది. ఆమె ఓపెన్ కేటగిరీలో ఉస్మానియాలో గైనిక్ తీసుకున్నది. నా సలహా మేరకే గైనిక్ తీసుకుంది. గైనిక్లో ఆమె 15-16లో గోల్డ్ మెడల్ కొట్టింది. ఉస్మానియాలో గోల్డ్ మెడల్ ఆమె పూర్తి కంప్లీట్ చేసుకొని ఆమె ఇప్పుడు యాబిడ్స్లో పెనండేజ్ హాస్పిటల్లో జాబ్లో సెటిల్ అయింది. చిన్నామె గాంధీలో రేడియాలజీలో జాయిన్ అయింది. ఆమె కూడా ఇప్పుడు హిమాయత్ నగర్లో రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంది. సో మేము మొదటి నుంచి కూడా కష్టపడి మనస్తత్వం, మా కుటుంబం కూడా అందరూ కూడా కష్టపడాలి అనే దాంట్లో కష్టపడ్డాం. అందరం కూడా మా మేడం జాబు, మా పిల్లలు కూడా మంచిగా భగవంతుని దయ వల్ల మంచిగా సెటిల్ అయి ఉన్నాము ఇప్పుడు. ఓకే సార్, మరి మీరు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఐఎన్టీయూసీ ఎస్సీ నేతగా కూడా మీ బాధ్యత నిర్వహించారు. మరి ఆ అనుభూతులు ఎలా ఉన్నాయి? డిసెంబర్లో నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఐఎన్టీయూసీ యూనియన్ ఉండేది యాక్ట్గా మా హెల్త్ డిఎండిచో డిపార్ట్మెంట్లో. దాంట్లో ఉద్యోగ సమస్యలు చాలా ఉండేది. ఆ ఉద్యోగ సమస్యలు ఉంటూ నేను మొదటి నుంచి కూడా కొద్దిగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దాంట్లో నేను యాక్ట్గా తొందరగా ఒక కొద్ది సంవత్సరాలు 4-5 సంవత్సరాల్లో 22 ఇయర్స్ నేను ఉద్యోగంలో సర్వీస్ చేసి 2006లో విఆర్ఎస్ తీసుకున్నా. అట్లా నేను ఒక 4-5 సంవత్సరాల్లో జిల్లా స్థాయి లీడర్గా ఐఎన్టీయూసీలో ఎదగడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్న సమస్యలు, ప్రమోషన్లు కానీ, సస్పెండ్ అయిన వాళ్ళు కానీ కొన్ని చాలా సమస్యలు ఉద్యోగస్తులు ఉండేది. ఐఎన్టీసీలో పనిచేసుకుంటూ ఈ ఉద్యోగుల సమస్యలను అధికార ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోవటం. అదేవిధంగా ఐఎన్టీసీకి కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఉండేది. అంటే కాంగ్రెస్ లీడర్లతో కూడా ఇక్కడ ఏదైతే మాతోని కాని పనులను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య పరిష్కారం చేసే దాంట్లో ముందుండి 100% వీళ్ళకు పనిచేస్తూ పోయేది. అదే క్రమంలో నా యాక్టివిటీస్ ఎస్సీ ఉద్యోగుల సంఘానికి కూడా జిల్లా వ్యాప్తంగా
జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యోగుల సంఘాలకు నేను మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తున్న క్రమంలో నేను జిల్లా ప్రెసిడెంట్గా అయ్యి జిల్లా మొత్తము తిరుగుతూ ఉద్యోగ సంఘాన్ని బలోపేతం చేసి ఉద్యోగ సమస్యలను పరిష్కరించే దాంట్లో చాలా సమస్యలు ఉండేది. ఒక సస్పెండ్ అవ్వటము, ప్రమోషన్లలో కానీ చాలా సమస్యలు ఉండేది. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవటము, పొలిటికల్ నాయకుల దృష్టికి తీసుకుపోయి సామరస్యంగా అన్ని సమస్యలను పరిష్కరించే దాంట్లో చాలా ముందు ఉండేది, చాలా యాక్టివ్గా రోల్ చేసేది నేను. ఓకే సార్, మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మరి దీని వెనకాల ఎవరైనా ప్రేరణ కానీ ఏదైనా ప్రోద్బలం కానీ ఉందా? ప్రభుత్వ ఉద్యోగం నేను చేస్తున్న క్రమంలో నేను ఈ మాదిగ దండోర ఉద్యమము కూడా అంటే ఎంఆర్పిఎస్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అంతకంటే ముందు నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కారంసేడు, చుండూరులో ఎస్సీల మీద దాడులు, ఊచకొత్తలు జరుగుతున్న క్రమంలో మేము అక్కడ దాకా ఇక్కడ జిల్లాలో కొంతమంది యూత్ ఒక వెహికల్ తీసుకొని మేము చుండూరు, కారంసేడు కూడా తిరిగి దళితుల సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తించి నేను అంటే ఉద్యోగంలో ఒక లిమిట్లనే పరిమితం అవుతాం, కొన్ని లిమిట్లే ఉంటుంది. కాబట్టి ఉద్యోగం మొదలుపెట్టి రాజకీయాలకు వస్తే అన్ని జాతులకు, అన్ని కులాలకు, బలైన వర్గాలకు, దళితులకు ఎక్కువ మేలు చేయొచ్చు అనే ఒక భావన నాకు కలిగింది. అంతకుముందే కలిగి నేను 2006లో ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చి రాజకీయాలు రావడం జరిగింది. ఓకే సార్, మరి మీకు జానారెడ్డి గారితో ఎప్పటి నుండి సంబంధాలు ఉన్నాయి? ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీకున్న సాన్నిహిత్యాలు ఏంటి? జానారెడ్డి గారు మా విలేజ్ అప్పుడు చిలకుర్తి కాన్స్టిట్యున్సీ ఉండేది. చిలకుర్తి కాన్స్టిట్యున్సీలో భాగంగా మా విలేజ్ ఉండేది. 83లో జానారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా గ్రామానికి రావడం జరిగింది. మా గ్రామంలో ఉన్న మిత్రులలో నేను ఒకరిని. అయితే మా ఊళ్ళో ఒక 4-5 గ్రామ పంచాయతీలు ఉండే. ఆ గ్రామాలు తిరుగుతున్న క్రమంలో నేను చదువుకున్న వాళ్ళు కొద్దిమందే ఉండేది. దాంట్లో నేను జానారెడ్డి గారికి యాక్ట్గా ఉంటే నన్ను గుర్తించడం జరిగింది. ఆయనతో పాటు నేను ప్రచారంలో తిరుగుతూ గోడల మీద వాల్ రైటింగు ఇవన్నీ నేనే రాస్తూ నేను జానారెడ్డి గారికి దగ్గరగా పరిచయాలు ఏర్పడ్డాయి. అట్లా ఆ పరిచయాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు వారి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లా నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గారు, వారు వర్కింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోయినసారి 2014లో నుంచి ఉన్నాడు ఆయన. వారితో కూడా మంచి సంబంధాలు. నేను జిల్లాలో దళిత నాయకునిగా యాక్టివ్గా రూల్ చేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి దగ్గర తీయడం జరిగింది. ఇప్పుడు కూడా పీసీ ప్రెసిడెంట్గా వారితోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓకే సార్, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నిడమనూరు జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మరి ఆ సమయంలో మీరు మిగతా అభ్యర్థులను ఎలా ఒప్పించగలిగారు? నిర్మనూరు మండలం, మా విలేజ్ నిర్మనూరు మండలం కిందకి వస్తుంది. అంటే జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో నిర్మనూరు మండలం రిజర్వ్ నియోజకవర్గం, అంటే జెడ్పీటీసీ రిజర్వ్డ్ అయినది. అప్పుడు నేను యాక్ట్గా ఉద్యోగ సంఘాలు కానీ ఎంఆర్పిఎస్ దాంట్లో యాక్ట్గా రూల్ చేస్తున్న క్రమంలో నేను పోయి పెద్దల జానారెడ్డి గారిని, వారు మంత్రి, హోమ్ మినిస్టర్ గారు, సార్ నేను జెడ్పీటీసీ ఎస్సీ అయింది కదా సార్, నాకు అవకాశం కల్పించండి, నేను పోటీ చేస్తానని చెప్పినప్పుడు వారు కూడా అంటే మలయాళ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఎస్సీలందరితోని జిల్లా వ్యాప్తంగా ఒక మండలం కాదు జిల్లా వ్యాప్తంగా కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి నాకు జెడ్పీటీసీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. నాకు జెడ్పీటీసీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మా మిగతా పార్టీలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా మా ఫ్రెండ్స్, మా బంధువులు, మా మిత్రులు అందరు కలిసి కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి మలయాళ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే జానారెడ్డి గారు హోమ్ మినిస్టరు, ఖచ్చితంగా జెడ్పీటీసీ టికెట్ గెలుస్తుంది, గెలిచేదానికి మనం పోటీ ఎందుకు చేయాలి, మనకు 5వ దాంట్లో అన్నిట్లో అక్కరొస్తాడు, ఇంతకుముందు కూడా మాకు సహాయ సహకారాలు అందించినవాడు, మాతోటి కలిసిమెలిసి ఉండేటాడు, అందరు కలుకపోతాడు, ఏ ఆపత వచ్చినా కూడా మాకు అక్కరొస్తాడు, ఇట్లాంటి వ్యక్తికి ఇనానిమస్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళే ఆలోచన చేసుకొని అన్నగారు నీకు మేమందరం మాట్లాడుకున్నాం, మీలాంటి వాళ్ళు దళిత ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు కాబట్టి మీకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి వినానిమస్కి ఇస్తామని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా నాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్పినాం. పెద్దగా మేము ఏం చేసింది లేదు, వాళ్ళు సంతోషంగా నాలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళు అవకాశం ఇచ్చారు నాకు. కొండెట్టి మల్లయ్య గారు 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు. మరి దానికి గల కారణాలు ఏంటో చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నిరంతరంగా. మల్లయ్య గారు, మీరు విద్యా సంస్థల యజమానిగా మీ విద్యా సంస్థలో ఎంతమంది నిరుపేద విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు? మేము దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, దీప్తి స్కూల్ ఆఫ్ నర్సింగ్
5లో స్టార్ట్ చేయడం జరిగింది. మా పాప పేరు మీద, మా చిన్న పాప పేరు మీద, దీప్తి పేరు మీద నర్సింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి నర్సింగ్ మీద నాకంటూ ఒక అవగాహన ఉంది. నర్సింగ్లో చేసేవాళ్ళు చాలా బీద పిల్లలే వస్తారు. అన్ని కేటగిరీలు కూడా, అన్ని ఎస్సీలు, ఎస్టీ, బీసీ, ఓసీలు కూడా చేస్తున్నా కూడా నర్సింగ్లో బీద పిల్లలే వస్తారు. అది మంచి సమాజానికి కూడా మంచి సర్వీస్ ఇచ్చే కోర్సు. ప్రతి సంవత్సరం కూడా నా దృష్టికి తీసుకొచ్చి ఈ అమ్మాయి బీద అమ్మాయి, మేము చదివేయలేము, తల్లిదండ్రులు లేదు అన్న ప్రతి అమ్మాయికి కూడా నేను ఫీజులో కన్సిడర్ చేస్తా, మెటీరియల్ ఇస్తాము, చదివిస్తాము, ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా మేము వాళ్ళ బట్టి సహకరిస్తూ పోతాం. ఎందుకంటే ఈ రోజులో నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చేసిన అమ్మాయి కూడా, ఒక్క అమ్మాయి కూడా, నాకు కూడా మనస్సాక్షి సాటిస్ఫాక్షన్ ఏంటంటే నర్సింగ్ చేసిన దాంట్లో ఉన్నంత ప్లేస్మెంట్ ఏ కోర్సులో లేదు. నర్సింగ్ చేసిన అమ్మాయికి ప్రతి అమ్మాయికి కూడా ఉద్యోగం ప్లేస్మెంట్ ఉంది. మేమే మా కాలేజీ తరఫున మా ప్రిన్సిపల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ అమ్మాయిని స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు కూడా మేము ఉద్యోగం చేసేంత వరకు ఇస్తాం. ప్రతి అమ్మాయి మా దృష్టికి వచ్చిన బీద అమ్మాయికి, ప్రతి అమ్మాయికి మేము సహాయం చేస్తాం. చాలామంది ఉన్నారు, ఒక్కళ్ళని చెప్పడం కాదు. ఇప్పటి వరకు ఒక 10 అంటే ఒక 1000-1500 మంది వెళ్ళారు. 1500 మందిని చాలామంది బీద పిల్లలకి అన్ని రకాల సహకారాలు అందించుకుంటూ ఉద్యోగ స్థాయి వరకు పెట్టిస్తున్నాం. ఉద్యోగాలు అవి పొందుతున్నారు కాబట్టి మాకు ఒక రకమైన కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. 100% ఉద్యోగాలు వచ్చే కోర్సు నర్సింగ్ కోర్సు. నర్సింగ్ కోర్సు చేసిన అమ్మాయికి అందరూ కూడా వెల్ సెటిల్ అవుతా ఉన్నారు. ఓకే సార్, మరి మీరు 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విరమించుకున్నారు. అప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు. మరి దీనికి గల కారణాలు ఏంటి? లోపాయికారి ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకొని మళ్ళీ వెనక్కి తగ్గారని కూడా విమర్శలు ఉన్నాయి. ఇది ఎంతవరకు? 2006లో నేను ఇనార్మస్, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇనార్మస్ జడ్పీటీసీగా ఎలక్ట్ అయినాను. తర్వాత నకిరేకల్ కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్లో 3 కాన్స్టిట్యున్సీలు కలిసి మిక్స్ అయింది. ఒకటి రమణపేట పురుషోత్తమ రెడ్డి గారి ప్రాతినిధ్యం వచ్చేది, చిట్యాల నార్కట్పల్లి ఏమో వెంకరెడ్డి గారి ప్రాతినిధ్యం వచ్చేది, కేతపల్లి, నకిరేకల్, కట్టంగూడెం విద్యాసాగర్ గారు ప్రాతినిధ్యం వచ్చేది. ఈ క్రమంలో నకిరేకల్ కాన్స్టిట్యున్సీని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా అయింది 2009లో. అప్పుడు నేను ఇనార్మస్ జడ్పీటీసీగా జిల్లా నాయకులందరితో నాకు పరిచయాలు, సత్సంబంధాలు ఉన్నాయి. ఇనార్మస్ జడ్పీటీసీ అయినా కాబట్టి నాకున్న అవకాశాలతోటి అందరు లీడర్లు కలవడం జరిగింది. నాకు అవకాశం కల్పించండి, నేను ఎమ్మెల్యేగా ఎస్సీలలో ఆర్గనైజేషన్ చేసిన, ఉద్యోగ సంఘాలు ఆర్గనైజేషన్ చేసిన, యాక్టివ్గా ఉన్నా కాబట్టి నేను సొంతంగా ఎదిగినాను. అందరు యాక్టివ్గా ఉన్నాను. దళితులకు అన్ని కమ్యూనిటీ కూడా సత్సంబంధాలు నాకు ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని నేను పెద్దోళ్ళందరూ, లీడర్లందరూ కలిసి అడగడం జరిగింది. అప్పుడు నిజంగా మల్లయ్య లాంటి వాళ్ళు ఉంటే అవసరం అని చెప్పి జానారెడ్డి గారు, మన వెంకటరెడ్డి గారు, విద్యాసాగర్ ముగ్గురు కూడా, అంటే ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఏం చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూనే మీకు టికెట్ ఇస్తామనేది చెప్పడం జరిగింది. అప్పుడు జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి నాకు లెటర్ ఇచ్చినాడు. అప్పుడు 2009లో జానారెడ్డి గారు లెటర్ ఇచ్చిండు. జానారెడ్డి గారు ఇచ్చిన లెటరు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు లెటర్ ఇచ్చిండు. విద్యాసాగర్ గారు కూడా అప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన. ఈ ముగ్గురు కూడా మల్లయ్య లాంటి వాళ్ళు రాజకీయ ఇనార్మస్ జడ్పీటీసీ, ఎస్సీలలో సంబంధాలు, ఉద్యోగ సంఘాలతో సత్సంబంధాలు, అన్ని వర్గాలు కూడా కలుపుకొని పోతాడు, ఇతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి ముగ్గురు కూడా నాకు అవకాశం ఇప్పించి జిల్లా నుంచి, పీసీసీ నుంచి ఢిల్లీ వరకు కూడా నా పేరు పరిశీలించి అధిష్టానానికి పంపించడం జరిగింది. సరే, అక్కడ జరిగిన క్రమంలో మరి కొన్ని సీక్వెన్స్లలో మరి నాకు అవకాశం రాకుండా వేరే మా మిత్రుడికి అవకాశం రావడం జరిగింది. అప్పుడు జానారెడ్డి గారు, వెంకటరెడ్డి, మల్లయ్య నీకు గవర్నమెంట్ వచ్చినాక సముచితమైన స్థానం కల్పిస్తామని నాకు అష్యూరెన్స్ ఇచ్చి నన్ను దాని నుంచి డ్రాప్ చేయించడం జరిగింది. నాకు ఇచ్చే స్థాయిలో అతను లేడు. అప్పటికే మేము ఆల్రెడీ నేను సెటిల్డ్, నాకు డబ్బులు ఇచ్చేది అనేది ఏదో ఆరోపణ, కానీ దానికి వాళ్ళు ఇచ్చేది లేదు, నేను తీసుకునేది లేదు, అంతా ఒట్టి బోకస్. అది లెక్క, అది కరెక్ట్ కాదు. అది పడిపడనో ఏదో మాటలు, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే సార్, మరి మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఒక సముచిత స్థానంలో ఉండి మీరు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లో చేరారు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. మరి దానికి గల కారణాలు ఏంటి? ఆ మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము బంగారు తెలంగాణ అని చాలా భ్రమలు
ఆశలు కల్పిస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో చాలామంది, నేను ఒకరిని కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది టీఆర్ఎస్లోకి పోవడం జరిగింది. దాంట్లో ఇక్కడున్న కొంతమంది నాయకులతోటి నేను కూడా టీఆర్ఎస్లో పోవడం జరిగింది. పోయిన తర్వాత అది బంగారు తెలంగాణ ఏం లేదు, అంటే భ్రమర తెలంగాణ ఉందని అనిపించింది. కొద్ది రోజులు నేను అందులో పోయినా కానీ నా మనసు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చినా కాబట్టి అక్కడ మాలాంటి వాళ్ళకు కనీసానికి మినిమం ఏమాత్రం మర్యాద లేదు. నేను స్టేట్ ఇనామస్ జెడ్పీటీసీగా పనిచేసిన నేను పిసిసి జనరల్ సెక్రటరీ నాకు అవకాశం కల్పించిన పార్టీ నుంచి పోయిన వ్యక్తికి నాకు అక్కడ సరైన ప్రాధాన్యత లేదు, సరైన గుర్తింపు లేదు. కొద్ది కాలంలోనే ఇవన్నీ గమనించి లేదు కాంగ్రెస్ పార్టీలో మాకున్న స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అవకాశాలు ఈ కాంగ్రెస్ పార్టీలే అందరికీ బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరుగుతుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి తొందరగా అందులో నుంచి తొందరగా కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ రావడం జరిగింది జానారెడ్డి గారి సూచన మేరకు. ఓకే సార్, మరి నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ కార్యవర్గ రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నట్టు, మరి మీకు చిరుమర్తి లింగయ్య గారికి ఆధిపత్య పోరు ఎక్కువగా ఉందని, దీనివల్లనే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా గొడవలు అవుతున్నాయని, పార్టీకి నష్టం వాటిల్లే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి దీన్ని మీరు ఎలా అధిగమించబోతున్నారు? ఆధిపత్య పోరు అనేది ఏం లేదు, నేను 2009లో టికెట్ అడిగినా, 2014లో టికెట్ అడిగినా. 2009లో ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2009లో అతను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అతను వైఎస్ఆర్సీపీ అనుకుంటూ తిరగడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ గారు అక్కడ ఆ కాన్ఫరెన్స్ మొత్తం ప్రాతినిధ్యం వహిస్తూ మళ్ళీ వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనుకుంటూ అతను ఎమ్మెల్యే గెలిచిన తను అక్కడ పోతా ఉన్నాడు, నీలాంటి వాళ్ళు ఇక్కడ తిరగండి అని చెప్పి నన్ను చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 2009 నుంచి 14 వరకు ప్రతి గ్రామం మీద విద్యాసాగర్ గారి సపోర్టుతో ప్రతి గ్రామం 6 మండలాలు కూడా మొత్తం ప్రతి గ్రామం తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉన్నాం. అతను అండగా లేడప్పుడు అతను వైఎస్ఆర్సీపీ అని కూడా తిరుగుతూ ఉన్నాడు. మేము కాంగ్రెస్ పార్టీ గ్రామాలు సర్పంచులు ఎంపీటీసీలకు అందరి దగ్గర పోయి అందరితో సత్సంబంధాలు ఏర్చుకుంటూ 2014 వరకు నేను యాక్ట్గా రోల్ చేసిన ఆ కాన్ఫరెన్స్ మొత్తంలో కూడా. ఇతను వైఎస్ఆర్సీపీ అనుకుంటూ తిరుగుతూ ఉండే. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము. అప్పుడు జరిగింది ఏంటంటే తెలంగాణ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు అన్నది. అతను మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్కు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చినా కూడా నేను పార్టీకి పనిచేసిన. అంతా తిరిగి కూడా 4 ఏళ్ళు నేను పార్టీకి తిరిగి కూడా నేను ఎక్కడ వ్యతిరేకం చేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళకి పనిచేసుకుంటూ వచ్చాను. కాంట్రవర్సీ లేదు, ఆధిపత్య పోరు అనేది లేదు. రేపు కూడా నాకు టికెట్ ఇస్తుంది అధిష్టానం. అప్పుడు సిట్టింగ్ టికెట్ అనే దాంట్లో ఆయనకి ఇచ్చింది. ఒకసారి ఆ ప్రజలు కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏమనుకుంటారంటే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేని చూసారు, ఒకసారి ఓడిపోయిన అతన్ని చూసారు. ఈ కొత్త క్యాండిడేట్ వస్తే బాగుంటుంది అనే దాంట్లో ఆ ప్రాంత ప్రజలంతా ఉన్నారు. తప్పకుండా నాకు టికెట్ వస్తుంది, అతను కూడా నేను చేసినట్టు అతను కూడా ఇది పార్టీ కట్టుబడి పనిచేయాల్సి వస్తుంది. ఓకే సార్, మరి నకరికల్ నియోజకవర్గ నాయకుడిగా మరి ఆ నియోజకవర్గంలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, మరి వాటి పరిష్కరించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? నకరికల్ నియోజకవర్గానికి చాలా వనరులు ఉన్నాయి. నకరికల్ నియోజకవర్గము గతంలో 8 పర్యాయాలు సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా కూడా ఇతను ఎమ్మెల్యే ముఖ్యమంత్రులతో సరితంగా లేక వైఎస్ఆర్సీపీ అని కూడా తిరిగినాడు. అది అక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మాటలతోనే చేస్తుంది కానీ సరైన నిర్దిష్టమైన కార్యక్రమాలు తీసుకొని చేస్తారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన గుండ్రాంపల్లి నుంచి సూర్యాపేట దాకా హైవే ఉంది. ఇండస్ట్రీలు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఎంతోమందికి అవకాశాలు వస్తాయి. దాంతోపాటు హాస్పిటల్ డెవలప్మెంట్ కావాలా. తర్వాత ఇంకోటి ఇప్పుడు ముషి ప్రాజెక్ట్ ఉంది. ముషి ప్రాజెక్ట్కి ఎప్పటి సందో కలుషితమైన నీరు హైదరాబాద్ నీరు అంతా వచ్చి చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ వనరులు హైదరాబాద్ నుంచి కృష్ణానదితోనే దాన్ని నింపొచ్చు, అక్కడ గోదావరితో కూడా నింపి ఆ ప్రాంత ప్రజలకు ఆయకట్టుని అందించే దాంట్లో అయితేనేమి తాగునీరు వసతులు కలిపే దాంట్లో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు నగరికల్లో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి,
ఇంకో నర్సింగ్ కాలేజీ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీ కావచ్చు, విద్యా సంస్థలకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్య డెవలప్ అయితేనే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ పరంగా డెవలప్ కావాలి, ఉద్యోగ పరంగా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ల పరంగా డెవలప్ కావాలి. ప్లస్ ఇంకా మౌలిక వసతులు గ్రామాలలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలకు సరైన రోడ్ల వసతులు లేవు, కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు లేవు. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నిర్దిష్టమైన ఆలోచనతో ప్లానింగ్తో పోతే అద్భుతమైన కాన్సెన్స్గా డెవలప్ చేయొచ్చు దానికి. ఎందుకంటే ఆ వనరులు అట్లా ఉన్నాయి. ఇటు కృష్ణా ఉంది, అటు గోదావరి ఉంది, ఇటు పోతే హైవేకు మొత్తం హైవే ఉంది. ఇండస్ట్రీలు వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఒక ప్లానింగ్తో పోతే రకరకాల అద్భుతమైన కాన్సెన్స్గా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంది. ఓకే సార్, కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని విడబోతున్నారా? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు లీడర్ అంతరంగంలో వచ్చిన బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లీడర్ అంతరంగం. మల్లయ్య గారు, టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ సరిగ్గా చేస్తుందని మీరు భావిస్తున్నారా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చితే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు ఊహనందకటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. లక్షలాది ఉద్యోగాలు ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని ఇంకా చాలా, అసలు ఎస్సీ ఎస్టీలకు 12%, 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటే కాలేజీలో చదివే పిల్లలు, యూనివర్సిటీ చదివే పిల్లలు అంతా గ్రామాలకు వచ్చి కాంగ్రెస్ కుటుంబాలను కూడా లేదు మాకు ఇప్పుడు టీఆర్ఎస్ కోటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని తల్లిదండ్రులతో ఒప్పించి కాంగ్రెస్ కుటుంబాలతో కూడా ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటే అందరూ కూడా ఇల్లు లేని వాళ్ళంతా ఆశలోకి వెళ్ళిపోయి మాకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని నమ్మారు. దళితులందరూ కూడా చాలామంది మాకు 3 ఎకరాల భూమి వస్తుందని నమ్మారు. కానీ 3 ఎకరాల భూమి ఇచ్చింది లేదు, లక్షల ఉద్యోగాలు ఇచ్చింది లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది లేదు. పావుల వడ్డీకి ఇక్కడ ఉన్న మహిళలు 50% భాగమైన జనాభాలో 50% భాగమైనటువంటి మహిళలకు పావుల వడ్డీగా రాజశేఖర రెడ్డి అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి అయితేనే వందల కోట్ల రూపాయలు లోన్స్ ఇస్తే వాళ్ళు ఎంతో ఎదిగినారు. చైతన్యవంతమైన లేడీస్ ఒకరు లక్షల రూపాయలు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని మంచి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించుకోవడంతో పాటు ఫైనాన్స్గా ఎదిగారు వాళ్ళంతా. అట్లాంటిది ఆ వ్యవస్థనే లేకుండా పోయింది. ఇప్పుడు మహిళలకు అనే దాంట్లో పావుల వడ్డీ స్కీమే లేకుండా పోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయినాయి, 3 ఎకరాల భూమి పోయింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దాన్ని అంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వాళ్ళ ప్రజలంతా వ్యతిరేకంగా తయారైంది. ఓకే సార్, మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రచారాస్తాలతో ముందుకెళ్ళబోతుంది? మరి మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వము ఏదైతే చెప్పి చేయని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ మేము ప్రజలకు తీసుకుపోతా ఉన్నాం. 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు, పావుల వడ్డీ ఇవ్వలేదు, సబ్ప్లాను నిధులు లక్షల రూపాయలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీలకు 16% దాంట్లో సబ్ప్లాన్లో పెట్టిన డబ్బుని వాళ్ళకే చేయాలని కాంగ్రెస్ చట్టం తెచ్చింది. సబ్ప్లాన్ తెచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. ఒక 25% కూడా అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. అవన్నీ కూడా మేము ప్రజలకు తీసుకపోతూ పాటు మా పీసీ ప్రెసిడెంట్ గారు, గౌరవ పీసీ ప్రెసిడెంట్ గారు కానీ, సిఎల్పి లీడర్ జానారెడ్డి గారు కానీ, వారు ఏది మాట్లాడినా కూడా చేసి తీరుతారు. కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం ఇచ్చింది అంటే 100% అమలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఒకటేసారి మాఫీ అని ప్రభుత్వం రాగానే మొట్టమొదటనే 1,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది, మంజూరు చేయడం, మాఫీ చేయడం జరిగింది. ఇవాళ 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు మాఫీ చేస్తే అది వడ్డీ కిందకే పోయింది. 4 పర్యాయాలు ఇస్తే 4 పర్యాలు వడ్డీ కిందకే పోయింది. మళ్ళీ వాడు బ్యాంకులో రుణం కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. అట్లా కాకుండా రైతులకు బాగుపడాలనే ఉద్దేశంతో రైతులకు ఈసారి ప్రభుత్వం రాగానే మా పీసీ ప్రెసిడెంట్ గారు మన బస్సు యాత్రలో అందరికి అనౌన్స్ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు ఒకటేసారి మాఫీ చేయడం జరుగుతుంది. అన్నమాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇల్లు ఉందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేరు. ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందు ప్రతి ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ ఇచ్చేది. ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అదనంగా ఇంకా కావాల్సిన 1,00,000 బదులు 2 లక్షలు ఇచ్చుకుంటా
అదనంగా కూడా ఇంకో గదిని ఇచ్చి ఇందిరా ఇల్లు మంజూరు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఈ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేని ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గమనించండి. 50% జనాభాలు ఉన్నటువంటి మహిళల్లో ఒక్క మంత్రి చెప్పుకుంటేది కూడా లేదు. మరి అలాంటి క్రమంలో మహిళలు జరుగుతున్న అన్యాయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పీసీ బ్రాండ్ గారు చెప్పిన విధంగా మేనిఫెస్టోలో పెట్టినాక విధంగా మహిళలకు లక్షల రూపాయలు 5 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా పావుల వడ్డీకి ఇచ్చి మహిళలను చైతన్యవంతంగా చేసి మహిళలను ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మేనిఫెస్టోలో పెట్టినయనే కాదు, పెట్టని కూడా బీద ప్రజలకు అక్కరొచ్చే, దళిత వర్గానికి బీద ప్రజలకు అక్కరొచ్చేటువంటి అన్ని స్కీములు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అదేవిధంగా నిన్న మన రైతు బంధు పథకం అని పెడతా ఉన్నారు. రైతు బంధు పథకం అనేది అది ఎంతమందికి ఉపయోగపడుతుంది? కొంత వర్గానికే ఉపయోగపడుతుంది, ఉన్నతమైన వర్గానికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. ఇలా అమెరికాలో ఉన్నోళ్ళు 100 ఎకరాలు ఉన్నోళ్ళు 50 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ మంచి ఉద్యోగస్తులు కూడా వచ్చి బెంజీ కార్లలో వచ్చి ఆ డబ్బులు తీసుకొని పోతా ఉన్నారు. పార్టీ ఇచ్చే డబ్బు ఎలక్షన్లు వస్తే పార్టీ డబ్బులు ఇస్తుంది, కానీ ప్రభుత్వమే ఓట్ల కోసం ఇచ్చే స్కీమ్ లాగా అవపడుతుంది తప్ప బీద వర్గానికి అక్కడ వచ్చేది లేదు. చాలామంది బీదోళ్ళకి ఈ స్కీమ్ తోటి నష్టం జరుగుతూ ఉంది. మీరు అసలు భూమి లేని వాళ్ళు ఉన్నారు, 10 గుంటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ అది ఆ స్కీము ఓన్లీ ఓట్ బ్యాంక్ స్కీమ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ బీద వాళ్ళకు ఈ రైతు ఎవరు మన ఏమంటారు మన కౌలు రైతుకు చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ భూములు ఉన్న దాంట్లో 30% 40% కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇది కాదు, రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది. రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు రైతు వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇది ఓటు బ్యాంకుగా ఆలోచించాల్సిన అవసరమే, కానీ రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు న్యాయం దొరుకుతుంది నేను నమ్ముతా ఉన్నాను. ఓకే సార్, మరి కోమటిరెడ్డి బ్రదర్స్ తో మీ అనుబంధం ఎలా ఉంది? మరి అప్పుడప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ పైన విమర్శలు వినిపిస్తుంటారు, మరి దీనికి గల కారణాలు? అమ్మ నేను చెప్తా ఉన్నా కదా, 2006లో నేను ఇనామత్ జెడ్పీటీసీగా ఈ జిల్లాలో ఎంఆర్టీఎస్ ఆర్గనైజేషన్ ఉద్యోగ సంఘాలకి అన్నీ నేను యాక్టివ్గా రూల్ చేస్తున్న క్రమంలో 2009లో నేను టికెట్ అడిగినప్పుడు వెంకరెడ్డి గారు నాకు లెటర్ రాసిచ్చాను. మల్లయ్య ఇలాంటి వాళ్ళు వస్తే రాజకీయాలు బాగుంటుందని చెప్పి లెటర్ రాసిచ్చాను. మరి ఏం జరిగిందో కదా అతను మనసు మార్చుకొని నాకు ఇవ్వకుండా అతను అనుచరునికి వాళ్ళ గ్రామస్తులకే టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. అప్పుడు మేమందరం కలిసి నల్గొండ ఉన్న ఉద్యోగ సంఘాలు ఎస్సీ లీడర్స్ అందరం కలిసి ఒక 500 మందిని వెంకరెడ్డి ఇంటికి పోయి, సార్ మీరు మాకు టికెట్ ఇస్తామని, మా తమ్ముడు టికెట్ ఇస్తే మల్లయ్య నీకే ఇస్తామని నాకు లెటర్ రాసి ఇచ్చాను సార్, మరి ఇప్పుడు నేను తిరిగి చేసి ఇంత కష్టపడినా సార్ నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని నేను అతన్ని అడగడం జరిగింది. నేను అడగడం కాదు, ఇక్కడ నల్గొండ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్న ఎస్సీ లీడర్స్ అందరూ పోయి కూడా వెంకరెడ్డి గారిని అడగడం జరిగింది. అప్పుడు అతను ఏమన్నాడంటే, మీ మాదిగోళ్ళు నాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదని చెప్పి 100 మందిలో అన్నాడు. ఒక్కని కాదు, అప్పుడు మాకు చాలా హట్ అయినా మేము మా కులాన్ని అవమానించే పరంగా అన్నాడు. మాదిగోళ్ళు ఓట్లు నాకు అవసరం లేదని 100 మందిలో అన్నాడు. దాని మీద నేను అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ నీకు సముచితమైన స్థానం ఇస్తా, ఏదో పొరపాటు నేను అన్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక నన్ను మొత్తం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా నాకు ప్రతి దగ్గర అడ్డం పడుతూ వస్తూ ఉన్నాడు. మన 2004లో కూడా మళ్ళీ ఆయనకి ఎందుకు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తా ఉన్నా, నీకు నేను తప్పకుండా అవకాశం కల్పిస్తా అంటాడు. ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ నాకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. అంటే మాలాంటి వాళ్ళు అతను ఏమంటే, అతను చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళకు మేము అంబేద్కర్ పూలే సిద్ధాంతాలతో ఆశయాలతో మేము రాజకీయాలు వచ్చి సొంతంగా ఎదిగినాము. అతను ఏంటంటే ఈ సీటు రిజల్ట్ సీటు మీద కూడా నా పెత్తనం ఉండాలని దాంట్లో అతను చెప్పు చేతుల్లో ఉండేటోళ్ళని ఉండాలి ఎమ్మెల్యే కానీ దాంట్లో అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది కరెక్ట్ కాదు, సార్. మాలాంటి వాళ్ళకి ఇవ్వండి, మేము దళితులకు అక్కడ వచ్చేటోళ్ళం, అన్ని వర్గాలు కూడా కలుపుకపోతున్నాం. ఇనామత్ జెడ్పీటీసీ కూడా నేను అన్ని వర్గాల మన్నాన్ని పొందినాడు. పెద్ద లీడర్లు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. మీరు ఇవ్వమన్నప్పుడు అతను ఇవ్వకుండా చెప్పు చేతుల్లో ఉండాలనే ఈ సీటుని అతను నగరికల సీటు తన చెప్పు చేతుల్లో ఉండాలో పెట్టుకోవాలనే ప్రయత్నం వల్లనే ఆయనకు మనకు ఉంటుంది. కానీ పార్టీ పరంగా ఎలాంటి లేదు. మళ్ళీ కూడా నేను అతనికి ఇక్కడ నల్గొండలో మా బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరం కూడా ప్రతిసారి మేము ఎలక్షన్లో అతను నల్గొండలో, నేను ధర్మాపురమైనా నేను నల్గొండలో ఉంటాను మొదటి నుంచి. నల్గొండలో ఉండి ప్రతిసారి కూడా కాంగ్రెస్కు ఎక్కడ కూడా మేము వ్యతిరేకం చేయకుండా ఆయనకే మేము పనిచేసుకుంటూ పోతాము.
పొంగులేటి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తా కథనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అమ్మ, కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎప్పుడు కూడా వ్యక్తులతోటి పార్టీ ఉండదు. 25-30% కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇవాళ చూసినాం కదా, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఊహకందనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ. ఈ పార్టీ వాగ్దానాలను ఫెయిల్యూర్స్ని మేము ప్రజలకు తీసుకుపోతా ఉన్నాం. అలా తీసుకుపోతున్నాం. మేము ఏమైతే చేయగలం అవన్నీ మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. వ్యక్తులతోటి కాంగ్రెస్ పార్టీకి ఏముండదు. కాంగ్రెస్ పార్టీకి అంటూ ఓట్ బ్యాంక్ ఉంది. రెండోది ఏంటంటే, వెంకరెడ్డి లాంటి వాళ్ళు పోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచితమైన స్థానం ఇచ్చింది. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడికో ఎదిగినాడు. మొన్న కూడా మీరు చూసిన టీవీలలో నా ప్రాణమైన కాంగ్రెస్ పార్టీలో ఉంటా అన్నాడు ఆయన. ఈ మీడియా కొంతమంది అనుకుంటున్నారు, కానీ నేను వెంకరెడ్డి పోతాడని నేను ఎట్టి పరిస్థితులు అనుకోను. వెంకరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎదిగినరు, కాంగ్రెస్ పార్టీ ఉంటాడని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, మరి మీ విలువైన అభిప్రాయాలు మా సత్య న్యూస్తో పంచుకున్నందుకు ధన్యవాదాలు. చివరిగా ఒక ప్రశ్న, మరి నకరికల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి పోటీ ఉంది. మరి చిరుమర్తి లింగయ్య గారిని కాదని మీకు టికెట్ వస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఒకవేళ టికెట్ రాకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అమ్మ, 100% నాకు ఈసారి టికెట్ వస్తుంది. 2009లో ఆయనకు టికెట్ ఇచ్చారు, వద్దంటే నేను పార్టీకి పనిచేసిన. 2014లో కూడా ఆయన పార్టీకి పనిచేయకుండా కూడా ఆయన టికెట్ ఇచ్చారు రాజస్థానం, నేను పనిచేసిన. ఈసారి నాకున్న సమాచారం, నాకున్న పెద్దల ఆశీస్సులతో డెఫినెట్ నాకు 100% కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఎక్కడ సైడ్ వస్తుంది. నేను ఎట్లనైతే ఆ పెద్దోళ్ళు చెప్తే నేను పార్టీకి పనిచేసినో, ఆయన కూడా నాకు టికెట్ వస్తే ఖచ్చితంగా పార్టీకి పనిచేయాలి. నాకు 100% పార్టీ టికెట్ వస్తుందని నమ్ముతున్నాను. నాకు డెఫినెట్ టికెట్ వస్తుంది. నేను పార్టీలో పోటీ చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఓకే సార్, మరి మీరు అనుకుంటున్న విధంగానే మీకు టికెట్ రావాలని మా సత్య న్యూస్ ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాం. ఇది స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగి విద్యా సంస్థలను స్థాపించి నిరుపేదలకు ఉచిత విద్యను అందిస్తూ కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీ నుండి రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన నకరికల్ నియోజకవర్గ నాయకుడు కొండేటి మల్లె గారి లీడరంతరంగం. మరో లీడరంతరంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టేట్ ఇంటూ సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.